సర్వోన్నతుడువు మహోన్నతుడువు కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. స్థానిక దైవజనులు ప్రసాద్ గారి ద్వారా ఈ యొక్క ప్రాంతంలో నాయన సువార్త ప్రకటిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మందిని మీ తట్టు తిప్పడానికి మరి యొక్క గ్రామంలో సత్యవతి గారు వారి కుటుంబం నాయన మరి వారికి సహకారులుగా ఉండి నడిపించారు. ఈరోజు ఎంతో చక్కగా ఉన్నతమైన కార్యక్రమాన్ని తలపెట్టి మరి వచ్చిన వారందరికీ ఆతిథ్యం ఇచ్చి అంతకు మించినటువంటి విలువైన వాక్కులు నాయన తెలియచేసే కార్యక్రమాన్ని తలపెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దైవజనుల ఆరోగ్య విషయంలో కూడా నాయన మీరు గడిచినటువంటి నెలలలో మేలు చేసి సజీవునిగా క్షేమముగా మరలా మీ యొక్క పనిలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ జరగనయున్నటువంటి యొక్క కార్యక్రమం కూడా మీ నామ మహిమార్థమే జరిగించుకొనమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మంచిదండి, ఈరోజు మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాం. సుమారుగా 2 వారాలు గడిచిపోయింది. అయితే ఇప్పటికీ కూడా డిసెంబర్ మాసము అదేవిధంగా జనవరి మాసం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిన పర్వదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకం. అయితే ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని ఈ రాత్రికాలమందు మనం ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. సరిపోతుంది అంటే ఆలోచించడానికి మనకు సమయం సరిపోదు, ఎక్కువ విషయాలు మీకు తెలియచేయాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడట. ఎక్కడికి పంపాడైనా? ఈ లోకానికి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడట. అయితే ఇక్కడ ఒక ప్రశ్నకు మనం సమాధానాన్ని ఆలోచించాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు వచ్చాడా? దేవుడు తన కుమారుని పంపించాడా? ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి టెక్స్ట్ చదివితే దేవుడు వచ్చినట్టుగా ఉందా? దేవుడు తన కుమారుని పంపించినట్టుగా ఉందా? దేవుడు తన కుమారుని పంపించినట్టుగా ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దీనికి ఆధారాలు కనబడవు. మరి ఏమని ఉంటుందో ఇంకా కొంచెం మనం ముందుకు ఆలోచించేటప్పుడు దీనికి సమాధానం దొరుకుతుంది. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అనే పదం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దేవుడికి కుమారుడు ఉన్నాడా, లేక దేవుడే వచ్చాడా? దేవుడు తన కుమారుణ్ణి పంపించారు అని రాయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేద్దాం. సరే, మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనాన్ని కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇప్పుడటిది కాలము సంపూర్ణమై ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని, మారు మనసు పొందండి అని, సువార్తను నమ్మండి అని దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చినట్టుగా ఇక్కడ మనకు చరిత్రలో ఆధారం కనబడింది. ఎప్పుడు ఇదంతా జరిగిందట? కాలము సంపూర్ణమై ఉంది.
కాలము సంపూర్ణమైంది. మనం గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్తలు చదివినప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైందని గలతీలకు రాసిన పత్రికలు చదివితే కాలము సంపూర్ణమైందని మార్కు సువార్తలు చదువుతున్నాం. అంటే దేవుడు ఈ లోకానికి సువార్తను ప్రకటించడానికి కానీ, లేక దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి సంగతులు తెలియచేయడానికి కానీ, దేవుని సువార్తను నమ్మమని చెప్పడానికి కానీ ఒక కాలాన్ని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆయన నిర్ణయించుకున్నటువంటి కాలములోనే ఇవన్నీ జరగాలన్నది ఆయన యొక్క సంకల్పము లేక ఆయన చిత్తమై ఉన్నది. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా. దేవునికి ఎవరైనా 6 దినములలో సృష్టిని చేయమని ఎవరైనా ఆజ్ఞాపించారా? ఎవరైనా కమాండ్ చేశారా ఆయన్ని? పోనీ ఎవరైనా చెప్పారా? పోనీ ఎవరైనా బ్రతిమలాడారా? దేవా 6 దినములలోనే సృష్టిని చేయండి అని. మరి ఎవరు చెప్పారు ఆయనకు 6 దినాల్లోనే సృష్టిని చేయాలని? 7-8 దినాలు తీసుకోవచ్చు కదా ఆయన. పోను ఒక నెల రోజులు తీసుకోవచ్చు కదా ఆయన. కానీ ఆదికాండంలో మనం ఆలోచించినప్పుడు అక్కడ 6 దినములలోగా సృష్టిని చేయాలన్నది దేవుని యొక్క నిర్ణయం. ఆయనకి ఎవరు నిర్ణయాలు చెప్పలేదు, ఆయన ఎవరు బలవంతం చేయలేదు, ఆయన ఎవరు ప్రోత్సహించలేదు. అసలు అప్పటికి మనుషులే లేరు ఎవరును. శూన్యము తప్ప ఇంకేమీ లేదండి. కానీ ఆయన తనకు తానుగా నిర్ణయం తీసుకుని 6 దినములలోనే సృష్టిని చేయాలని ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే కాలాన్ని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ నిర్ణయించుకున్నటువంటి కాలంలోనే ఇవన్నీ జరగాలని ఆయన కోరుకున్నాడు. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించినట్టుగా మనకు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అందుకని మనకు ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఏమని ఉంటుందంటే, ప్రతిదానికి సమయం కలదు అని ఉంటుంది. ప్రతిదానికి సమయం కలదు. అవును, మన వారు కూడా చాలామంది మాట్లాడుతూ అంటుంటారు, ప్రతి ఇబ్బందికి కానీ ప్రతి సమస్యకు కానీ కాలము పరిష్కారము చెబుతుంది, కాలము నిర్ణయిస్తుంది, మీరు కంగారు పడకండి, కాలము నిర్ణయిస్తుంది అని చెప్తారు. అలాగే ఇప్పుడు ఋతువులు కూడా, ఈ కాలాలు కూడా వాటికంటూ కొన్ని కాలాలను లేదా కొన్ని సమయాలు నిర్ణయించబడితే ఆ నిర్ణయ కాలాలలోనే అవి ఆ ఋతువులను ఇస్తూ ఉంటాయి. మనం కొన్ని మొక్కలు వేసామనుకోండి, మొక్క వేసిన వెంటనే అది పువ్వులను కాయలను ఇవ్వదు. అది దానికంటూ కొంతకాలం అనేది ఉంటుంది. ఆ కాలంలోనే అది పువ్వులు ఇచ్చేదైతే పూలనిస్తుంది, కాయలు కాసేదైతే కాయలు ఇస్తుంది. అలాగే మన చుట్టుపక్కల వరి చేలు ఉంటాయి. నారుమడి వేసిన వెంటనే కోతకు అది సిద్ధం కాదు. మధ్యలో 3 నెలలు కానీ ఆ వరి విత్తనాలను బట్టి, లేక 6 నెలలు కానీ సమయం ఉంటుంది. ఒక అరటి చెట్టును పాతిన వెంటనే అది ఫలాలనివ్వదు, దానికి ఒక కాలం ఉంది. ఒక కొబ్బరి మొక్కను పాతిన తర్వాత దానికి ఒక కాలం ఉంది. అంటే ప్రతి దానికి కాలం ఉంది. అలాగే దేవుడు కూడా ఈ లోకానికి రావడానికి, ఈ లోకంలోనికి వచ్చి సువార్త చెప్పడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి ఒక కాలాన్ని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ కాలంలోనే ఇవన్నీ జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం మీకా గ్రంథానికి వెళ్దాం. 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ చాలా లోతైన విషయము దేవుడు ప్రస్తావించారు, రాయించారు. ఏంటి అంటే, చాలామంది మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ వారు వెంటనే చెప్పే మాట ఏంటంటే,
మీరు నమ్మినటువంటి మీ దేవుని చరిత్ర కేవలం 2000 సంవత్సరాల నాటి చరిత్ర. ఎందుకు వీళ్ళంత పక్కాగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని కాలాన్ని 2గా విభజించారు. కాబట్టి ఈ భూమి మీద చరిత్ర మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఒక యుగ పురుషుడు, ఒక శక పురుషుడు కావాలి. ఆ యుగ పురుషునిగా, శక పురుషునిగా ఈ ప్రపంచం నమ్మింది ఎవరిని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆ యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి ఈ ప్రపంచం కాలాన్ని 2గా విభజించి క్రీస్తుకు పూర్వపు చరిత్ర, క్రీస్తు శకము చరిత్ర అని మాట్లాడారు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే క్రీస్తు శకం 2000 సంవత్సరాలు, ఇంకో 25 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు పుట్టి లేక ఆయన ఈ లోకానికి వచ్చి. కాబట్టి ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు అంటే యేసు ప్రభు వారి చరిత్ర కేవలం 2000 సంవత్సరాల నాటి చరిత్రే అని మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు లేరా ఆయన? అంతకుముందు చరిత్ర లేదా? అసలు అప్పుడు ఆయన ఉన్నాడా లేడా అంటే చాలామందికి అవగాహన లేదు. ఏమనుకుంటున్నారంటే క్రీస్తుకు పూర్వం యేసుక్రీస్తు లేరేమే అనుకుంటున్నారు. కాబట్టి ఆయన చరిత్ర కేవలం 2000 సంవత్సరాల నాటిదనే అనుకుంటున్నారు. మరి క్రీస్తుకు పూర్వం యేసుక్రీస్తు వారు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? సరే, ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి గోత్రం ఏంటి? యోదా గోత్రం. అందుకని యోదావారు కుటుంబం అన్నారు. ఇజ్రాయేలీలు 12 గోత్రాల్లో ఆయన ఎన్నుకున్నటువంటి గోత్రం యోదా గోత్రం. కాబట్టి ఈ యోదా కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే యోదావారు కుటుంబాల్లో నుండి వస్తాడట, వచ్చును. ఆయన గురించి చెబుతూ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రత్యక్షమగుచుండెను. ప్రత్యక్షం అవడం అంటే ఒక పని నిమిత్తమై ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆ పని ముగించుకుని వెంటనే మరలా వెళ్ళిపోయేవారు అన్నమాట. అలాగ వచ్చి ఆయన పని ముగించుకుని వెళ్ళిపోవటం, వచ్చి వెళ్ళిపోవటం. ఎప్పటి నుంచట? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము. మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ కలిగి ఉన్నటువంటి మీరు ఒకసారి యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చదివినటువంటి పురాతన కాలం అంటే ఏంటి, ఆ తర్వాత ప్రాచీన కాలం అంటే ఏంటి, అనాది కాలము అంటే ఏంటి, ఆది కాలము అంటే ఏంటి, ఆయా కాలాలలో చరిత్రలో ఏమి జరిగిందనేటటువంటి విషయాలన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ అని ఆ ఛానల్ ఓపెన్ చేయండి. చాలా సబ్జెక్ట్స్, సుమారుగా 1200-1300 సబ్జెక్ట్స్ అనేవి ఆ ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు పురాతన కాలం అంటే ఏంటో చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, 2 గంటల సమయం కావాలి. అక్కడితో అయిపోదు. పురాతన కాలం అయిన తర్వాత మరలా అనాది కాలం గురించి చెప్పాలి, అనాది కాలం అయిన తర్వాత ఆది కాలం గురించి చెప్పాలి. ఇవన్నీ అయితేనే తప్ప ఈ వచనం కంప్లీట్ కాదు. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వెతకండి. అయితే యేసుక్రీస్తు వారి చరిత్ర గురించి చెబుతూ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలామంది తెలిసి తెలియక మాట్లాడుతూ యేసు ప్రభు చరిత్ర 2000 సంవత్సరాల నాటిదే, మరియ గారికి పుట్టిన తర్వాతే ఆయన చరిత్ర ప్రారంభమైంది, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చరిత్ర ప్రారంభమైనది అని అజ్ఞానంతో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ సమాధానం ఆయన నిన్న మొన్నటి వాడు కాడని, ఆయన చరిత్ర కేవలం 2000 సంవత్సరాల నాటిది కాదని మీరు గుర్తుంచుకోవాలి. అసలు ఈ భూమిని అందరి సమస్తాన్ని కలిగించినవాడు, నడిపించినవాడు, మానవుణ్ణి కలుగజేసినవాడు, నీకు ఊపిరినిచ్చినవాడు, సమస్తాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి వాడు, పంటలు, గాలి, నీరు, ఆకాశము, ప్రకృతిని నడిపిస్తున్నటువంటి వాడు,
నీకు జననాన్ని ఇచ్చింది, నీకు మరణాన్ని ఇచ్చి మరలా పరలోకానికి నడిపించేది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన చరిత్ర నిన్న మొన్నటి చరిత్ర కాదది. ఆయన చరిత్ర తెలుసుకోవడానికి నీకు జ్ఞానము కూడా సరిపోదు, అంత చరిత్ర ఉంది ఆయన గురించి తెలుసుకోవడానికి. కనుక ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉన్నాడట. ఇదే వాక్యం మనకు మత్తయి సువార్తలో కూడా కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త అంటే ఇక్కడ మీకా గ్రంథంలో వ్రాసింది ప్రవచనం. పాత నిబంధనలో ప్రవచనాలు ఉంటాయి, క్రొత్త నిబంధనలో ప్రవచనాలకు నెరవేర్పులు ఉంటాయి. పాత నిబంధనలో ప్రశ్నలు ఉంటాయి, నూతన నిబంధనలో సమాధానాలు ఉంటాయి. గనుక మీకా గ్రంథంలో ఆ వాక్యాలు రాసేసరికి జరగబోయే చరిత్రను అక్కడ రాశారు. మత్తయి సువార్తకు వచ్చేసరికి చరిత్రలో ఆ ఘట్టం అనేది నెరవేర్చబడింది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు పుట్టిన తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు అని మనం చదువుకున్నాం కదా. ముందుగా కాలము సంపూర్ణమైనప్పుడు అని చదువుకున్నాం కదా. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆ పరలోక నివాసిగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో పుట్టి ఆయనను వెతకడానికి తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చినటువంటి సందర్భం ఇది, ఈ 5వ వచనంలో. అప్పుడు వారు అంటున్నారు అక్కడ, అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఏ ప్రవక్త రాశారు? మీకా ప్రవక్త రాశారు. ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి అనగా రాజు యోధా వారి కుటుంబంలో నుండి వస్తాడట, నీలో నుండి వచ్చును. ఆ ప్రవచనానికి నెరవేర్పే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం. ఏమండి, ఇంతకీ మరి దేవుడు వచ్చాడా, కుమారుని పంపించాడా? ఇంకొంచెం మనం ముందుకు ఏమండి ఆలోచన చేద్దాం. ఒకసారి యెషయా గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 40 ముందుగా 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఏంటట? ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. తానే చూపుతాడా, వేరొకరు చూపుతారా? తానే ప్రభువు అని ఉంది. పాత నిబంధనలో ఉన్న ప్రభువు ఎవరు? పాత నిబంధనలో ఉన్న ప్రభువు ఎవరు? యెహోవా గురించి మాట్లాడతాం కదా మనం. సైన్యములకు అధిపతి ప్రభువు, ఇజ్రాయేలీల దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యాలన్నీ మనం పాత నిబంధనలు చదువుతాం కదా. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఒక సూచన చూపిస్తాడట. ఏంటట? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఒక సూచన చెబుతూ ఉన్నాడు. ఆలకించండి అంటే వినండి, జాగ్రత్తగా వినండి, అబ్జర్వ్ చేయండి. ఈ భూమి మీద ఒక సూచన జరుగుతుంది. అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చెప్తూ ఉంటారు. భూమి సూర్యునికి దూరంగా వెళ్ళిపోతుంది, లేదా చంద్రునికి దగ్గరగా వెళ్ళిపోతుంది, సూర్యగ్రహణం జరుగుతుంది, చంద్రగ్రహణం జరుగుతుంది, ఈ గ్రహాలన్నీ ఒకే కక్షలోనికి వస్తూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా సూచనలు ముందుగా చెప్తూ ఉంటారు. ప్రకృతిలో ఇవి జరగవచ్చు, కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి ఇవన్నీ సూచనలు ముందుగానే శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు.
ఏమండి, శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అలాగే దేవుడు ముందుగానే ఒక సూచన చెప్తూ ఉన్నారు. ఇది ప్రవచనం. ఈ ప్రవచనానికి నెరవేర్పు ఈ యెషయా గ్రంథంలో కాదది నూతన నిబంధన ప్రారంభమైన తర్వాత. అంటే యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా పలికించినటువంటి ప్రవచనానికి నెరవేర్పు సుమారుగా 800 నుండి 900 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ప్రవచనానికి నెరవేర్పు అనేది జరిగింది. వెంటనే జరిగిపోయినట్టుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది, కానీ వెంటనే జరిగింది కాదండి. మనకు ఉదాహరణకి ఆదాము హవ్వలు వారు 2 కుమారులను కంటారు, కయీను హేబేలుని. ఆ వాక్యం మనం అక్కడ చదివినప్పుడు 4వ అధ్యాయంలో కయీనును కనిన తర్వాత హేబేలును కనినని ఉంటుంది. అంటే వెంటనేనా? ఏమండి, ఒక బిడ్డకు మరొక బిడ్డకు మధ్యలో 1 సంవత్సరం గ్యాప్ ఉందో, 2 ఏళ్ళు గ్యాప్ ఉందో, 3 ఏళ్ళు గ్యాప్ ఉందో మనకు తెలియదు. కానీ వాక్యంలో మాత్రం ఏమని ఉంటుంది? వెంటనే కయీనును కనిన తర్వాత హేబేలును కన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత హేబేలు గొర్రెలు కాపరని ఉంటుంది, కయీను భూమిని సేద్యపరచువాడని ఉంటుంది. ఇప్పుడే కదా పుట్టారు. అంటే ఒకే వచనంలో వాళ్ళ చరిత్ర అంతా ఇమిడ్చి వ్రాయటం అనేది మనం చూస్తూ ఉంటాం. హేబేలు పుట్టాడు, గొర్రెలు కాపర అనేసారు. వెంటనే పుట్టిన వెంటనే గొర్రెలు కాపర ఎలా అవుతాడు? అవడం అనేది జరగదు కదా. కనీసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వస్తే తప్ప ఆ మందను మేపడం అంటే ఏంటో తెలీదు. కానీ వాక్యంలో మాత్రం వెంటనే అవి జరిగిపోయినట్టుగా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం మనం కొన్ని వాక్యాలు ఇంకా ముందుకు వెళ్ళేసరికి అవి జరిగిపోయినట్టుగా ఉంటాయి. కానీ నిజానికి ఈ యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కంటుంది అనే ప్రవచనం చెప్పిన తర్వాత సుమారుగా 800 నుండి 900 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ వాక్యానికి నెరవేర్పు జరిగింది. ఏమండి, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనేటటువంటి పేరు పెడతారట. ఇక్కడ ఇమ్మానుయేలు అనేటటువంటి ఆ పదం పైన 2 నెంబర్ ఉంది, కనిపించిందా? 2 నెంబర్ ఉంది. అక్కడ కింద 2 నెంబరు ఫుట్ నోట్ అంటారు. ఆ ఫుట్ నోట్లో ఏం రాశారు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఏం పేరుకి అర్థం ఇది? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేలు అనేటటువంటి పేరుకి అర్థం ఏంటట? దేవుడు మనకు తోడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి, అబ్జర్వ్ చేయాలి. దేవుడు మనకు తోడా, దేవుని కుమారుడు మనకు తోడా? అక్కడ ఏమని ఉంది? దేవుడు మనకు తోడనుంది, దేవుని కుమారుడు మనకు తోడని లేదు. కానీ గలతీయులకు రాసిన పత్రికలో మనం ఏం చదివాం? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడని ఉంది. ఇక్కడేమో ఎవరు తోడుగా ఉంటారట? దేవుడే తోడుగా ఉంటాడట. అందుకనే తానే ఒక సూచన మీకు చూపును అని రాశారు అక్కడ. తానే ఒక సూచన మీకు చూపును అంటే ఇప్పుడు ఏదైతే మీకు ఒక ప్రశ్న ఉందో, ఏంటా ప్రశ్న? దేవుడు వచ్చాడా, దేవుని కుమారుడు వచ్చాడా ఈ లోకానికి? దేవుడు రక్షిస్తాడా, దేవుని కుమారుడు రక్షిస్తాడా? అంటే ఇక్కడ మనకు దొరికినటువంటి సమాధానం ఏంటంటే దేవుడే మానవులకు తోడుగా ఉండడానికి వస్తాను అన్నట్టుగా వాగ్దానం చేసినట్టుగా మనకి ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది. సరే, మరి ఈ వాక్యానికి నెరవేర్పు ఎక్కడ జరిగింది? మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇది మనం ఎక్కడో చదివినట్టు ఉంది కదా. ఎక్కడ చదివాం? యెషయా గ్రంథంలో చదివాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదివాం 14వ వచనంలో. సేమ్ అక్కడ ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనానికి నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉంది. ఎప్పుడిది? యెషయాలో చెప్పిన తర్వాత వెంటనే జరిగిపోయిందా? కాదు. సుమారుగా 800 నుండి 900 సంవత్సరాలు గడిచిన తర్వాత జరుగుతూ ఉంది ప్రవచనానికి నెరవేర్పు. ప్రవచనానికి నెరవేర్పు అనేది ఇలా జరుగుతూ ఉంది. ఏం రాశారు ఇక్కడ అంటే, ఇదిగో
కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ప్రవక్త ద్వారా పలికాడట ఆయన. ఎక్కడ పలికాడు? ఏ ప్రవక్త ద్వారా పలికాడు? వింటున్నారా? ఏమండి, ఏ ప్రవక్త ద్వారా పలికాడు? యెషయా ప్రవక్త ద్వారా పలికాడు ఆయన. ఏమండి, యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఏమవుతుందట? ఇప్పుడు నెరవేరుతుందట. నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇదంతా జరగడం అంటే ఏం జరిగింది? ఇదంతా జరగడం అంటే ఏం జరిగింది? అక్కడ కన్యక గర్భవతి కుమారుని కంటుందని ప్రవచనం చెప్పారు కదా. ఇదంతయు జరిగిందంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కందట. ఆమె చాలా బాధలు అనుభవించింది, చాలా పోట్లు పడింది ఆమె. ఏమండి, ఇలాగా ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అంటే కన్యక గర్భవతి కుమారుని కంటే ఆ కుమారునికి ఏం పేరు పెట్టాలని రాశారు అక్కడ? ఇమ్మానుయేలు. ఇక్కడ ఆ పేరుకి అర్థాన్ని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇమ్మానుయేలు అని పేరు పెట్టారట. ఆ ఇమ్మానుయేలు అనే పేరుకి భాషాంతరం అంటే ట్రాన్స్లేషన్ చేస్తే దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు తోడా, దేవుని కుమారుడు తోడా? దేవుడే తోడట. అంటే దేవుడే తోడు అంటే ఆయన తోడుగా ఉండడానికే ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చాడు ఆయన? ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. తోడుగా ఉండాలి అంటే అక్కడ ఉండాలా, ఎక్కడో ఉండాలా? అప్పుడప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మనకు ఆపదలు ఆదుకునే వాళ్ళకు మనం ఫోన్ చేస్తాం. వాళ్ళు వెంటనే మనకు చెప్పే భరోసా సమాధానం ఏంటంటే, నేనున్నాను కదా, నీకెందుకు భయం, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నేనున్నాను కదా, నేను వస్తున్నాను కదా, నేనున్నాను కదా, నేను నీకు తోడుగా నిలబడతాను కదా. చెప్తారా? చెప్తారు కదా. దీనినే భరోసా అంటారు. దీనినే భరోసా అంటారు. అంటే దేవుడు కూడా తన ప్రజలకు వాగ్దానం చేశాడట. ఏంటి ఆ వాగ్దానం? నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మలను విడిపిస్తాను, కాపాడుతాను, పాపం అనే చెరలో నుండి మీకు విడుదల దయచేస్తాను అని దేవుడు ప్రమాణం చేశాడు. మరి ప్రమాణం చేసిన తర్వాత ఏం చేయాలి? ఆయన ప్రమాణాన్ని నెరవేర్చాలి, అంటే నిలబెట్టుకోవాలి, అంతే కదా. ఎన్నికలకు ముందు ప్రమాణాలు చేస్తారు, అంటే వాగ్దానాలు అన్నారు వాటిని. ఆ వాగ్దానాలు కొంతమంది నెరవేరుస్తారు, కొంతమంది నెరవేర్చరు. కొంతమంది ఎన్నికల్లో చెప్పనివి కూడా తర్వాత మంచి చేయాలనే ఉద్దేశంతో కొత్తవి కూడా చెప్పనివి కూడా చేస్తారు, కొంతమంది చెప్పినవి కూడా చేయరు. ఇది మానవ నైజం ఇది. అయితే దేవుడు మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు. దేవుడు మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు. గనుక నేను మీకు తోడుగా ఉంటానని ముందుగానే ఆయన ప్రమాణం చేశాడు. కనుక ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ఈ లోకానికి ఆయన రావలసి వచ్చింది, వచ్చాడు. దేవుడు వచ్చాడా? నా ప్రశ్న, దేవుడే కుమారుని పంపించాడా? దేవుడు వచ్చాడా లేకపోతే దేవుడు కుమారుని పంపించాడా? ఒకవేళ మీ సమాధానం కనుక దేవుడు కుమారుని పంపించాడు అంటే ఆ దేవుడికి భార్య ఎవరో కూడా చెప్పాలి. ఆ దేవునికి భార్య ఎవరో కూడా చెప్పాలి. ఎందుకని? ఈ లోకంలో ఎవరినైనా తండ్రి అంటున్నారంటే వాళ్ళకు ఖచ్చితంగా పిల్లలు ఉండాలి. అసలు పిల్లలు ఉండాలంటే వాళ్ళకు ఖచ్చితంగా భార్య ఉండాలి. భార్య భర్తలు ఉన్నప్పుడేనే పిల్లల్ని కంటారు, ఆ పిల్లల్ని కంటేనే వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. అలాగే దేవుడు కుమారుణ్ణి పంపించాడు, కుమారుణ్ణి కన్నాడంటే కనుక మీరు వెంటనే బైబిల్లో వెతికి దేవుడికి భార్య ఎవరో, ఆ దేవుడు ఆవిడ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, ఎప్పుడు యేసు ప్రభుని కన్నారో మీరు చెప్పాలి. ఇదే బైబిల్ అంటే. కావండి, బైబిల్ అంటే వేలాగోళం కాదు. దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదు. ఏదో తల దగ్గర ఎట్టుకుని పడుకున్నామా, గుండ్ల మీద ఎట్టుకుని పడుకున్నామా, వాగ్దానాలు వెతుక్కున్నామా అనడానికే ఈరోజు బైబిల్ వాడుతున్నారు. కానీ బైబిల్ అందుకు ఇవ్వలేదు దేవుడు. బైబిల్ అంటే వేలాకోలం కాదు. బైబిల్లో
దేవుడు ఎన్నో రహస్యాలను ఉంచాడు, ఎన్నో మర్మాలను ఉంచాడు. ఏమండి, అంత ఈజీగా అందరికీ అర్థమైపోయే పుస్తకం అయితే కాదది. తపస్సు చేస్తే తప్ప బైబిల్ అనేది అర్థం కాదది. కనుక మరి గలతీలకు రాసిన పత్రికలోనేమో దేవుడు కుమారుని పంపించాడు అని ఉంది. కానీ ఇక బైబిల్ మొత్తం వెతికితే ఏమండి, ఎక్కడైనా ఒక వాగ్దానం కూడా నేను నా కుమారుని పంపిస్తాను అనే వాగ్దానమే లేదండి. మరి వాగ్దానం లేకుండా కుమారుని ఎలా పంపిస్తాడు దేవుడు? అసలు దేవుడు అంటే ఏమనుకుంటాం మనం? దేవుడు ఆత్మ కదండి అంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మన వాక్యం చదువుతాం. చర్చిల్లో పెద్ద పెద్ద లెటర్స్ రాసి పెడతాం మనం అక్కడ, దేవుడు ఆత్మ కనుకని. ఆత్మకు పిల్లలు ఎలా పుడతారని ఆలోచించాలి. మరి ఆత్మకు పిల్లలు ఎలా పుడతారు? ఆత్మ అంటే కంటికి కనబడదు, ఆత్మను మనం టచ్ చేయలేము, ముట్టుకోలేము. ఆత్మ ఒకవేళ మాట్లాడితే ఆ స్వరం మనకు వినపడదు కదా. మరి ఆత్మకు పిల్లలు ఎలా పుట్టారు? ఆత్మకు యేసుక్రీస్తు ఎలా పుట్టారు? బైబిల్ దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. మనం మనుషులుగా తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి అక్కడ అలాగే ఎందుకు రాయించాడండి దేవుడు తన కుమారుని పంపిస్తాడని? వెళ్దాం. అయితే ఈ లోకానికి దేవుడు వచ్చాడో కుమారుని పంపించాడు అనే దానికి ఇంకొక వాక్యాన్ని చూపిస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, 16వ వచనం అండి. 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తి అనేది ఎలా ఉందట? మర్మము. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే దైవభక్తి అనేది ఎలాంటిదట? మర్మయుక్తమైనది. ఈ మర్మయుక్తమైనటువంటి దైవభక్తి గొప్పది అని చెప్పారు. నెక్స్ట్, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన అనగా దేవుడు. దీనికి ఇంగ్లీష్లో మనకి గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అని ఉంటుంది. ఇక్కడ ఆయన అనేటటువంటి పదం ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అని రాశారు. దేవుడు. దేవుడు శరీరాన్ని ధరించుకుని ప్రత్యక్షమయ్యాడట. దేవుడు శరీరాన్ని ధరించుకుని ప్రత్యక్షమయ్యాడట. అంటే దేవుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీద ప్రత్యక్షం అవడాన్నే కన్యక గర్భవతి కుమారుని కనడం అన్నారు. ఒకవేళ దేవుడే కనుక శరీరాన్ని ధరించుకుని ప్రత్యక్షం అవ్వకపోతే దేవుడు ఉన్నాడని నమ్మడానికి భూమి మీద రుజువులు ఆధారాలు లేవండి. దేవుడు ఉన్నాడని ఎలా చెప్పాలి? అందుకనే సృష్టిని చేసినటువంటి సృష్టికర్త ఈ సృష్టిలోనికి శరీరాన్ని ధరించుకుని రావలసి వచ్చింది. అనేక మంది దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అంటుంటే ఆయన ఒక కాలాన్ని నిర్ణయించుకుని ఆ కాలంలో శరీరాన్ని ధరించుకుని భూమి మీద ఆయన జన్మించి ఈ సృష్టిని శాసించాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆయనకి పెట్టినటువంటి పేరు యేసుక్రీస్తు. యేసు అని చరిత్ర పుటల్లో రాశారు. శరీరము ధరించుకొనక ముందు పాత నిబంధనలో యెహోవాగాను, ఆత్మగాను, వాక్కుగాను, సమీపింపరాని తేజస్సుగాను ఆయన ఉన్నాడు. ఏమండి, ఇది అందరికీ ఈజీగా అర్థమయ్యేది కాదు. అందుకనే నా ఛానల్లో మీరు వేల వీడియోలు ఉన్నాయి, వేల అంశాలు ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి అని చెప్తున్న సందర్భం అదే. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడట. ఆయనే కనుక శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి ఉండకపోతే, మానవుడిగా కనిపించి ఉండకపోతే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువులు లేవు. ఆయన రావటమే కాదు, ప్రకృతిని శాసించాడు ఆయన. ఒక మనిషి తుఫాన్ని ఆగమంటే ఆగుతుందా?
కుక్కను మొరగడం ఆపమంటేనే కుక్క మన మాట విందు. కుక్క మొరుగుతూ ఉంటే నోరుము అంటే అది ఆగదు. కానీ ప్రభువారు సముద్ర ప్రయాణంలో ఉండగా భయంకరమైన తుఫానును ఆయన నోటి మాటతో ఆప్ చేశాడు. కుష్టి వ్యాధిగ్రస్తుని బాగు చేశాడు. చెవిటి వారికి చెవులు విప్పాడు. మోగవానికి మాట ఇచ్చాడు. ఏమండి, మూర్ఛ వ్యాధిగ్రస్తుని బ్రతికించాడు. దెయ్యాలు పడితే స్వస్థతనిచ్చాడు. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు. ఓచ చేయగల వాడిని బాగు చేశాడు. కుంటి వాడిని బాగు చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా ఆయన? ఏమండి, ఒక కన్ను బాగుండి మరొక కన్ను బాగకపోతే దాన్ని సరిచేయాలి అంటే ఈ రోజుకి కూడా టెక్నాలజీ అందుబాటులో లేదు. అంటే మొట్టమొదటిగా ఏ కన్నునైతే ఒక వ్యక్తికి అమర్చాడో ఆ కొలతలు ఆయన దగ్గర ఉన్నాయి కనుక ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మరొక కన్ను కూడా సేమ్ అదే కొలతలతో పక్కన అమర్చగలిగాడు ఆయన. ఎందుకు అంటే సృష్టికర్త కనుక. అంజూరపు చెట్టును ఆయన శపించడాన్ని మనం చూస్తాం. ఆయన నువ్వు కాపు కాయలేదు, నువ్వు ఎండిపోతావు అంటే ఎందుకు ఎండిపోయింది? ఎందుకు ఎండిపోయింది? అంజూరపు చెట్టును కలిగించిన వాడు ఆయనే కనుక. లాజరు చచ్చిపోయాడు, సమాధి చేశారు, కుళ్ళిపోయి పురుగులు పట్టి కంపు కొడతా ఉంటే చచ్చిపోయిన లాజరుని బ్రతికించాడు ఆయన. ఎలాగ బ్రతికించగలిగాడు ఆయన? లాజరును క్రియేట్ చేసినటువంటి దేవుడు యేసు ప్రభువు గనుక. అలాగ మీరు ఎలా చెప్పగలరండి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాల్లో కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, అది ప్రతి మనుషుణ్ణి వెలిగించుచూ ఉన్నది, అది ఈ లోకంలోనికి వచ్చింది అని రాయబడింది. ఇంకా ఆ కిందకు వెళితే వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అనేటటువంటి మాటను కూడా మనం చూస్తాం. వాక్యం ఏమైందట? శరీరధారి అయి అంటే వాక్యం ఏం చేసింది? శరీరాన్ని ధరించుకుంది. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేటటువంటి మాటను కూడా చూస్తాం. ఇవన్నీ ఏం చెబుతున్నాయి అంటే దేవుడే ఈ లోకానికి వచ్చాడని, ఆయనే రుజువులు కలిగిన వాడని, ఆయనే సృష్టికర్త అని, ఆయన వచ్చాడు కనుకనే శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కనుక ఆయనే దేవుడని, ఆయన తప్ప మరొకరు లేరని ఈ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఏమండి, బైబిల్లో అనేక మంది అర్థం కాక 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు అని బోధలో ప్రపంచానికి క్రైస్తవ్యానికి నేర్పించారు. ఇంతకీ ఇప్పుడు ఒక విలువైన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మొదటి నుండి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, దేవుడు వచ్చాడా కుమారుణ్ణి పంపించాడా అని. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి లూకాసు వార్తకు వెళ్దాం. లూకాసు వార్తకు వెళ్దాం. 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రజలందరికీనా కొందరికీనా? అందరికీనా? మరి చాలామంది యేసుక్రీస్తు ఈ భారతదేశంలో పుట్టలేదు కనుక భారతదేశంలో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సినటువంటి పని లేదు, ఆయన ఇజ్రాయేలీల దేవుడు అంటున్నారేటి? ఏమండి, బైబిల్ వాక్యంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉందా, కొందరికే ప్రభు అని ఉందా? అందరికీ ప్రభు అని ఉందా, కొందరికే ప్రభు అని ఉందా? అందరికీ. అపోస్తుల కార్యాలు 10:36లో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు నమ్మకపో, అది నీ ఇష్టం. నువ్వు అంగీకరించు, లేదు నేను నమ్మను, అది నీ ఇష్టం. కానీ ఆయన మాత్రం అందరికీ ప్రభువు. ఇక్కడ కూడా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ప్రజలందరికీనా కొంతమందికినా? అందరికీ. ఏంటా మహా సంతోషకరమైన సువార్తమానము? 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం, దావీదు గోత్రములోను వంశంలోను ఆయన పుడతాడని మనం చదువుకున్నాం కదా. ఆ దావీదు పట్టణంలో ఎవరు పుడుతున్నారట? నేడు రక్షకుడు పుడుతున్నాడట.
ఏమండి, పుడుతూ ఉన్నటువంటి ఆయన ఎవరట? పుడుతూ ఉన్నటువంటి ఆయన ఎవరు? రక్షకుడు. రక్షకుడు 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 అనేటటువంటి పదానికి ఇంగ్లీష్లో సేవియర్ అనేటటువంటి అర్థం ఉంది. సేవియర్. మీరు కూడా వ్రాస్తారు కదా, జీసస్ ఈజ్ మై సేవియర్, యేసు నా రక్షకుడు అని రాస్తారు. ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుడుతున్నాడట. రక్షకుడు పుడుతున్నాడా? దేవుని కొడుకు పుట్టాడా? ఏమండి, ఏం రాయాలి మరి? దేవునికి కొడుకు పుట్టాడని రాయాలి. కానీ ఏమి రాశారు ఇక్కడ? రక్షకుడు పుట్టాడట. అసలు ఇప్పుడు పుట్టిన బిడ్డని రక్షకుడని ఎవరన్నా అంటారా? ఇప్పుడు మన చర్చిలో కూడా, మన గ్రామంలో కూడా ఒక ఆమె డెలివరీ అవుతుంది. తన బిడ్డను తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. ఆ బిడ్డ రక్షకుడు అంటారా ఎవరైనా? ఆ బిడ్డని కలెక్టర్ అంటారా? కలెక్టర్ పుట్టాడు అంటారా? ఒక టీచర్ పుట్టాడు అంటారా? ఒక ఇంజనీర్ పుట్టాడు అంటారా? ఒక సింగర్ పుట్టారు అంటారా? ఏమండి, పుట్టినటువంటి బిడ్డను ఎవరైనా రక్షకుడు అంటారా? అంటారా? అనరు కదా. మరి ఇక్కడేటి రక్షకుడు పుట్టారంటున్నారు? తప్పు రాశారంటారా బైబిల్లో? తప్పు ఎందుకు రాస్తారు? మరి రక్షకుడు పుట్టారు అంటున్నారేంటి? పుట్టింది ఒక మనిషి కాదు, పుట్టింది ఒక వ్యక్తి కాదు, పుట్టింది దేవునికి కుమారుడు కాదు, దేవుడే ఈ లోకానికి నేను మిమ్మల్ని రక్షించడానికి వస్తానన్నాడే. ఇమ్మానుయేలు అనే పేరుకి భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమన్నామే. ఆ దేవుడే ఈ మానవులకు తోడుగా ఉండడానికి రక్షకుడిగా పుట్టాడు. రక్షకుడిగా పుట్టాడు. రక్షకుడిగా పుట్టాడు అంటే దేవుడు చేసినటువంటి ప్రమాణానికి, వాగ్దానానికి నెరవేర్పే, ప్రవచనానికి నెరవేర్పే దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు రక్షకుడిగా పుట్టాడు అనేటటువంటి వాక్యాలు మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, మనం ముందు చదివాం కదా, తిమోతికి రాసిన పత్రికలు ఏం చదివాం? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను అని చదువుకున్నాం. అంటే సశరీరుడిగా ప్రత్యక్షం అవ్వాలి అంటే ఆయన పుట్టాలి. పుట్టాలి అంటే శరీరాన్ని ధరించుకోవాలి. శరీరాన్ని ధరించుకోవడానికి ఆయనేమో ఆత్మస్వరూపంలో ఉన్నాడు. ఆయన అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ప్రమాణం చేశాడు. ఆయన ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకోవడానికి మరియ గర్భాన్ని పుట్టాడు. ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుకున్నాడు. ఇమ్మానుయేలు అనే పేరుకి దేవుడు మనకు తోడు. దేవుడు తోడుగా ఉండాలంటే ఈ భూమి మీద మానవుడిగా పుట్టాలి. అంటే దేవుడే, ఎవరినైతే దేవుడు అంటున్నామో, ఎవరినైతే తండ్రి అంటున్నామో, ఎవరినైతే యెహోవా అంటున్నామో ఆయనే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయం అర్థం చేయించడానికే దేవుడు అంటే ఆత్మ, ఇక్కడ కుమారుడు అంటే శరీరం. అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివసించడానికి వచ్చాడు అనే అర్థానికి శరీరానికి మనిషి అని, శరీరానికి కుమారుడు అని అర్థము. అంటే సృష్టికర్త ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు కుమారుణ్ణి అని పిలిపించుకున్నాడు. సృష్టికర్త అంటే ఆత్మగా మనం చెబుతా ఉన్నాం. కుమారుడు అంటే ఈ శరీరానికి పెట్టినటువంటి పేరు. అందుకని ఆయన మానవుడు అని పిలిపించుకున్నాడు. ఆయన పుట్టింది ఎవరట? రక్షకుడు పుట్టాడట. ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టారు. ఆ రక్షకుని పేరేంటట? క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే ఈయన రక్షకుడు అని అనడానికి రుజువులు కావాలి కదా. మరి నోటి మాటలు కుదరదు, నోటి మాటలు కుదరవు, రుజువులు కావాలి. అంటే యెహోవా అంటే రక్షకుడని, ఆ రక్షకుడే పుట్టాడని, పుట్టిన ఆయనకు యేసు లేదా యేసుక్రీస్తు అనే పేరు పెట్టారని మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన నేనే నిన్ను రక్షించువాడను. నిన్ను రక్షించువాడను అంటే యెహోవాను నేనే నిన్ను రక్షించువాడను. అంటే యెహోవా అంటే అర్థం ఏంటి? రక్షకుడు అనేటటువంటి అర్థం ఉంది. అదేవిధంగా 49వ అధ్యాయం కూడా చూద్దాం. 49వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 49:26. యెహోవానైన నేనే
నీ రక్షకుడని, యెహోవానైన నేనే నీ రక్షకుడిని. మనం లోకసువార్తలు ఏం చదివాం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరా రక్షకుడు? ఇదిగో యెషయా గ్రంథంలో మనం ఎక్కడ చదివినా యెహోవానగు నేనే నీ రక్షకుడిని, ఆ రక్షకుడే భూమి మీద పుట్టాడు. అంటే యెహోవాయే పుట్టాడు, రక్షకుడని పేరు పెట్టుకున్నాడు. ఆయనకు యేసు అనేటటువంటి నామకరణం చేశారు. ఇంకొక మాట 45వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాం. 45:15, 45వ అధ్యాయము 15వ వచనం. ఇజ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడివై ఉన్నావు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇజ్రాయేలు దేవా రక్షక, ఇజ్రాయేలు దేవుడు ఎవరు? యెహోవా అని అనేక వచనాలు ఉన్నాయి. అంటే యెహోవా, ఆ యెహోవా రక్షకుడట. రక్షక అన్నారు అంటే రక్షకుడు. నిశ్చయముగా నీవు నిన్ను మరుగు చేసుకుని దేవుడివై ఉన్నావు. అంటే దేవుడు తనను తాను మరుగు చేసుకున్నాడట. ఎలాగ మరుగు చేసుకున్నాడు? యెహోవాగా మరుగు చేసుకుని యేసుగా పుట్టాడు. ఎలాగ మరుగు చేసుకున్నాడు? నీవు నిన్ను మరుగు చేసుకుని, మరుగు చేసుకోవడం అంటే దాచేసుకోవడం, రహస్యంగా ఉంచుకోవడం, మర్మంగా ఉంచుకోవడం. ఎవరట? ఇజ్రాయేలీలు దేవుడట. ఎవరా ఇజ్రాయేలీలు దేవుడు? యెహోవాట. ఆ యెహోవా ఎవరు? రక్షకుడట. ఆ రక్షకుడు తనను తాను ఏం చేసుకున్నాడట? మరుగు చేసుకున్నాడంటే దాచుకున్నాడు. తనను తాను దాచుకుని ఈ లోకానికి ఎలా వచ్చాడు? యేసుక్రీస్తుగా వచ్చాడు. ఇజ్రాయేలీలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడివై ఉన్నావు. యెహోవా అనేటటువంటి దేవుడు తనను తాను మరుగుపరుచుకుని ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చాడు. అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని శరీరానికి యేసు అనేటటువంటి పేరుతో పరిచయం అయ్యాడు. కనుక అందరూ కూడా పప్పులు గాలేసి ఏమనుకుంటున్నారంటే యెహోవా అంటే దేవుడు, యెహోవా అంటే తండ్రి, యెహోవా అంటే పెద్ద దేవుడు, యేసు అంటే చిన్న దేవుడు, యేసు అంటే కుమారుడు అనుకుంటున్నారు. ఆయనకు ఆయనే మరుగు చేసుకున్నాడట. ఆయనకు ఆయనే మరుగు చేసుకున్నాడు. కనుక ఈ సత్యము క్రైస్తవ సమాజానికి తెలియక ఇద్దరు దేవుళ్ళండి, ముగ్గురు దేవుళ్ళండి అంటున్నారు. నిజానికి దేవుడు ఒక్కడే అని బైబిల్లో 100 వచనాలు ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 వచనాలు ఉన్నాయి ఒక్కడే దేవుడని. కానీ ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు అని ఒక్క వచనం కూడా లేదండి. ఒక్క వచనం కూడా లేదు ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళని. ఒక్కడే దేవుడు అని ఉంది. ఆ ఒక్కడే దేవుడే నువ్వు తండ్రి అంటావా, యెహోవా అంటావా, యేసు అంటావా, క్రీస్తు అంటావా, ఆత్మ అంటావా, వాక్కు అంటావా, ఏదైనా అను. అయితే కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆయన తనను తాను మరుగు చేసుకున్నాడు, తనను తాను బయలుపరుచుకున్నాడు. యెహోవాగా మరుగు చేసుకున్నాడు, రక్షకుడుగా ఈ లోకానికి బయలుపరుచుకున్నాడు. యేసు అనేటటువంటి పేరుకి అర్థం ఏంటండి? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తు అనే శబ్దానికి అభిషక్తుడు, క్రీస్తు అంటే ఉన్నవాడు అనేటటువంటి అర్థం ఉంది. మరి యెహోవా అంటే ఎవరు? యెహోవా అన్న రక్షకుడనే అర్థం, యేసు అన్న రక్షకుడనే అర్థం. అంటే రక్షకుడిగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని పుట్టాడు లేక వచ్చాడు. ఏమండి 21వ వచనం కూడా చదువుతాం ఇక్కడే. 21వ వచనం ఎక్కడ? 45:21. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతి పరుడునగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పుకున్నటువంటి దేవుడు తనను తాను మరుగు చేసుకున్నాడు. నేను తప్ప మరి ఏ దేవుడు లేడని చెబుతున్నటువంటి ఆయన రక్షించువాడను నేనే. ఏం చెప్పుకుంటున్నాడు ఆయన? రక్షించువాడను నేనే. అంటే రక్షకుడు ఎవరట? రక్షకుడు ఎవరు? యెహోవా. ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా
లేక క్రీస్తుగా లేక రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. అందుకనే మన వాళ్ళు పాట కూడా పాడతారు, ఏమని? రక్షకుండు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించాడట. ఎవరా రక్షకుడు? పరమ అంటే పరలోకంలో ఉండేటటువంటి రక్షకుడు ఉదయించాడంటే పుట్టాడు అని అర్థం. గనుక ఏమండి, ఈ క్రిస్మస్ వేడుకను నిర్వహించినటువంటి స్థానిక సంఘానికి దేవుడు ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన సత్యాలు తెలియజేశారు. ఈ విన్న వాక్యం మీ హృదయంలో భద్రం చేసుకుని ఇంకా మీరు అనేకులకు తెలియచేయాలని కోరుతూ నన్ను ఆహ్వానించినటువంటి సత్యవతి గారి కుటుంబానికి, దైవజనులు ప్రసాద్ గారికి, వారి సంఘానికి, ఈ గ్రామానికి, పెద్దలకు ప్రతి ఒక్కరికి నా నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అందరూ బిగ్గరగా చప్పలు కొడదాం. సంతోషం అండి. మరి ఇంతవరకు అద్భుతమైనటువంటి వర్తమానం ఇచ్చినటువంటి మరి దైవజనులకు యొక్క శుభ తరపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము.